ఓం శాంతి. ఈరోజు తేదీ 16/6/2024. అవ్యక్త బాపుదాదా రివైజ్ డేట్ 3/3/2000. శుభభావము మరియు ప్రేమ భావమును ఎమర్జ్ చేసుకుని క్రోధ మహాశత్రువుపై విజయులుగా అవ్వండి. ఈరోజు బాపుదాదా తమ జన్మ సాథీలను మరియు సేవా సాథీలను చూసి హర్షిస్తున్నారు. ఈరోజు మీ అందరికీ కూడా బాపుదాదా యొక్క అలౌకిక జన్మ, దానితో పాటు జన్మ సాథీల జన్మదినము యొక్క సంతోషముంది. ఎందుకు? ఇలాంటి అతీతమైన మరియు అతి ప్రియమైన అలౌకిక జన్మ మరెవ్వరిది కూడా ఉండదు. తండ్రి జన్మదినము మరియు పిల్లల జన్మదినము ఒకే రోజు జరగడాన్ని ఎప్పుడూ విని ఉండరు. ఇలాంటి అతీతమైన మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్య జన్మదినాన్ని ఈరోజు మీరు జరుపుకుంటున్నారు. అంతేకాక మీ అందరికీ ఈ అతీతమైన మరియు ప్రియమైన స్మృతి కూడా ఉంది. ఈ అలౌకిక జన్మ ఎంత విచిత్రమైనదంటే స్వయం భగవంతుడైన తండ్రి పిల్లల జన్మదినాన్ని జరుపుతున్నారు. పరమ ఆత్మ తన పిల్లల శ్రేష్ఠ ఆత్మల జన్మదినాన్ని జరుపుతున్నారు. ప్రపంచంలోని వారు మమ్మల్ని పుట్టించిన వాడు భగవంతుడు, పరమాత్మ అని కేవలం అనడానికి మాత్రం అంటారు, కానీ దాని గురించి తెలియదు మరియు ఆ స్మృతిలో కూడా నడవరు. కానీ మీరు మేము పరమాత్మ వంశీయులము, బ్రహ్మ వంశీయులము అని అనుభవంతో చెప్తారు. పరమాత్మ మన జన్మదినాన్ని జరుపుతారు, మనము పరమాత్మ జన్మదినాన్ని జరుపుతాము. ఈరోజు అన్ని వైపుల నుండి ఇక్కడికి ఎందుకు చేరుకున్నారు? శుభాకాంక్షలు ఇచ్చి శుభాకాంక్షలు తీసుకునేందుకు. కనుక బాపుదాదా విశేషంగా తన జన్మ సాథీలకు శుభాకాంక్షలను ఇస్తున్నారు. సేవా సాథీలకు కూడా శుభాకాంక్షలను ఇస్తున్నారు. శుభాకాంక్షలతో పాటు పరమ ప్రేమ యొక్క ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రేమ ముత్యాలను చూశారు కదా, ప్రేమ ముత్యాల గురించి తెలుసు కదా. బంగారు పుష్పాల వర్షాన్ని అయితే అందరూ కురిపిస్తారు, కానీ బాపుదాదా మీ అందరిపైన పరమ ప్రేమ, అలౌకిక స్నేహం యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. కేవలం ఒక్కసారి కాదు, పదమా రెట్ల హృదయపూర్వక శుభాకాంక్షలను ఇస్తున్నారు. మీరందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. అవి కూడా బాపుదాదా వద్దకు చేరుకుంటున్నాయి. కనుక ఈరోజు జరుపుకునే రోజు మరియు శుభాకాంక్షల రోజు. జరుపుకునే సమయంలో ఏం చేస్తారు? బ్యాండ్ మోగిస్తారు కదా. కనుక బాపుదాదా పిల్లలందరి మనసు యొక్క సంతోషకరమైన బ్యాండ్ను, బాజాలను వింటున్నారు. భక్తులు పిలుస్తూ ఉంటారు, కానీ పిల్లలైన మీరు తండ్రి ప్రేమలో ఇమిడిపోతారు. ఇమిడిపోవడం వస్తుందా? ఇలా ఇమిడిపోవడమే సమానంగా తయారు చేస్తుంది. బాపుదాదా తన నుండి పిల్లలను వేరు చేయలేరు. పిల్లలు కూడా వేరవ్వాలని కోరుకోరు. కానీ అప్పుడప్పుడు మాయ యొక్క ఆటలు ఆడటంలో కొద్దిగా దూరం అయిపోతారు. బాపుదాదా అంటున్నారు, నేను పిల్లలైన మీ ఆధారమును. కానీ పిల్లలు తుంటరిగా ఉంటారు కదా, మాయ తుంటరిగా చేసేస్తుంది. మీరు తుంటరిగా లేరు, కానీ మాయ తయారు చేసేస్తుంది. అది ఆధారం నుండి దూరం చేసేస్తుంది. అయినప్పటికీ బాపుదాదా ఆధారంగా అయ్యి సమీపానికి తీసుకొస్తారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏం కావాలని కోరుకుంటారు అని బాపుదాదా పిల్లలందరినీ ప్రశ్నిస్తున్నారు. విదేశీయులు 2 విషయాలను చాలా ఇష్టపడతారు. డబల్ విదేశీయులకు ఇష్టమైన ఆ 2 శబ్దాలు ఏవి? కంపానియన్ మరియు కంపెనీ. ఈ 2 ఇష్టం. ఒకవేళ ఇష్టమైతే ఒక చేతిని ఎత్తండి. భారతవాసులకు ఇష్టమేనా? కంపానియన్ కూడా అవసరము మరియు కంపెనీ కూడా అవసరము. కంపెనీ లేకుండా కూడా ఉండలేరు మరియు కంపానియన్ లేకుండా కూడా ఉండలేరు. మరి మీ అందరికీ ఏం లభించింది? కంపానియన్ లభించారా లేదా చెప్పండి. అక్కడ ఉన్నవారు హాజీ అని అన్నారు. మళ్ళీ బాబా అడిగారు, కంపెనీ లభించిందా?
హాజీ అని అన్నారు. ఇలాంటి కంపెనీ మరియు ఇలాంటి కంపానియన్ పూర్తి కల్పంలో ఎప్పుడైనా లభించారా? కల్పకృతం లభించారా? తండ్రి ఎలాంటి కంపానియన్ అంటే వారు ఎప్పుడూ దూరం చేయరు. మీరెంత తొంటరిగా అయినా వారు మళ్ళీ ఆధారంగానే అవుతారు. అంతేకాక మీ మనసుకు కావలసిన సర్వ ప్రాప్తులను కూడా పూర్ణం చేస్తారు. ఏదైనా అప్రాప్తి ఉందా? అప్రాప్తి లేదు అని అందరి మనసు చెప్తుందా, లేక మర్యాదపూర్వకంగా చెప్తున్నారా? ఏం పొందుకోవాలో అది పొందుకున్నాము అనే పాట అయితే పాడుతారు కదా, లేక పొందుకోవాలా? పొందుకున్నారా? ఇప్పుడు పొందుకునేందుకు ఏమీ లేదా, లేక కొద్ది కొద్దిగా ఏవైనా కోరికలు ఉండిపోయాయా? అన్ని కోరికలు పూర్తి అయ్యాయా, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉండిపోయాయి అని బాపుదాదా అంటున్నారు. తండ్రిని ప్రత్యక్షం చేయాలనే కోరిక ఉండిపోయింది. పిల్లలందరికీ తండ్రి వచ్చారని తెలిసిపోవాలి. ఎవ్వరూ వంచితులుగా ఉండిపోరాదు అని తండ్రికి కోరిక ఉంది. కనుక బాపుదాదా యొక్క విశేషమైన కోరిక ఏమంటే, కనీసం మా సదాకాలిక తండ్రి వచ్చారు అని అందరికీ తెలియాలి. పిల్లల ఇతర హద్దు కోరికలన్నీ పూర్తి అయిపోయాయి. ప్రేమ యొక్క కోరికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ స్టేజీపైకి రావాలని కోరుకుంటారు. ఈ ఆశ ఉందా? ఇప్పుడైతే బాబా స్వయంగా అందరి వద్దకు వస్తున్నారు. కనుక ఈ కోరిక కూడా పూర్తి అయ్యింది కదా. మీరందరూ సంతుష్ట ఆత్మలు, తెలివైన వారు కనుక శుభాకాంక్షలు. ఎలాంటి సమయమో అలాంటి స్వరూపాన్ని తయారు చేసుకోవాల్సిందేనని తెలుసు. బాపుదాదా కూడా డ్రామా బంధనంలో అయితే ఉన్నారు కదా. కనుక పిల్లలందరూ సమయానుసారము సంతుష్టంగా ఉన్నారు మరియు సదా సంతుష్టమణులుగా అయ్యి మెరుస్తూ ఉంటారు. ఎందుకు? పొందవలసినదంతా పొందుకున్నాము అని మీరు స్వయమే చెప్తున్నారు కదా. ఇవి బ్రహ్మ బాబా యొక్క ఆది అనుభవం యొక్క మాటలు. ఏవైతే బ్రహ్మబాబా మాటలో అవే బ్రాహ్మణులందరి మాటలు. కనుక సదా తండ్రి కంపెనీలో ఉండండి అని బాపుదాదా పిల్లలందరికీ రివైజ్ చేయిస్తున్నారు. తండ్రి సర్వ సంబంధాల అనుభవాన్ని చేయించారు. మీరు కూడా తండ్రియే మాకు సర్వసంబంధి అని అంటారు. సర్వసంబంధి అయినప్పుడు ఎలాంటి సమయమో అలాంటి సంబంధాన్ని కార్యంలో ఎందుకు ఉపయోగించరు? ఈ సర్వ సంబంధాలను సమయానుసారం అనుభవం చేస్తూ ఉంటే కంపానియన్గా కూడా ఉంటాడు, కంపెనీ కూడా ఉంటుంది. అప్పుడిక ఇతర సాథీల వైపు మనసు బుద్ధి వెళ్ళజాలవు. బాపుదాదా ఆఫర్ చేస్తున్నారు. సర్వ సంబంధాలను ఆఫర్ చేస్తున్నప్పుడు సర్వ సంబంధాల సుఖాన్ని తీసుకోండి, కార్యంలో ఉపయోగించండి. బాపుదాదా చూస్తున్నారు. కొంతమంది పిల్లలు కొన్ని సమయాలలో స్వయాన్ని ఒంటరిగా లేక కొద్దిగా నీరసంగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారు. ఇంత శ్రేష్ఠ కంపెనీ ఉన్నప్పటికీ కంపెనీని కార్యంలో ఎందుకు ఉపయోగించరు అని బాపుదాదాకు దయ కలుగుతుంది. తర్వాత ఏమంటారు? ఎందుకు అని అంటారు. ఎందుకు అని అనకండి అని బాపుదాదా చెప్పారు. వాయ్ అనేది నెగటివ్ మరియు ఫ్లై అనేది అంటే ఎగరడం అనేది పాజిటివ్. కనుక వాయ్ అని ఎప్పుడూ అనకండి, ఫ్లై అని గుర్తుపెట్టుకోండి. తండ్రిని సాథీగా చేసుకొని ఎగిరినట్లయితే చాలా మజా వస్తుంది. తండ్రిని కంపెనీ మరియు కంపానియన్ 2 రూపాలలో పూర్తి రోజంతటిలో కార్యంలో ఉపయోగించుకోండి. ఇలాంటి కంపానియన్ మళ్ళీ లభిస్తారా? బాపుదాదా ఇంకా ఏం చెప్తారంటే, ఒకవేళ మీరు బుద్ధితో మరియు శరీరంతో 2 ప్రకారాలుగా అలసిపోయినా మీ కంపానియన్ మీకు 2 ప్రకారాల మాలిష్ చేసేందుకు కూడా తయారుగా ఉన్నారు. మనోరంజనం చేయించేందుకు కూడా ఎవరు రెడీగా ఉన్నారు. అప్పుడిక హద్దులోని మనోరంజనం అవసరమే ఉండదు. ఇలా ఉపయోగించుకోవడం వస్తుందా, లేక వీరు ఉన్నతోన్నతులైన తండ్రి, టీచర్, సద్గురువు అని భావిస్తున్నారా? కానీ వారితో సర్వ సంబంధాలు ఉన్నాయి. డబల్ విదేశీయులకు అర్థమయ్యిందా? మంచిది. అందరూ పుట్టినరోజు జరుపుకునేందుకు వచ్చారు కదా.
జరుపుకోవాలి కదా. మంచిది. పుట్టినరోజు జరుపుతున్నప్పుడు ఎవరి పుట్టినరోజు జరుపుతున్నారో వారికి బహుమతి ఇస్తారా, ఇవ్వరా? ఇస్తారు అని చెప్పారు అక్కడున్న వాళ్ళు. ఈరోజు మీరంతా తండ్రి పుట్టినరోజును జరుపుకునేందుకు వచ్చారు. పేరేమో శివరాత్రి కనుక ప్రత్యేకంగా తండ్రిది జరుపుకునేందుకు వచ్చారు కదా. మరి ఈరోజు జన్మదిన కానుక ఏమిచ్చారు? లేక కేవలం కొవ్వొత్తి వెలిగించారు, కేక్ కట్ చేస్తారు, ఇలాగే జరుపుకుంటారా? ఈరోజు ఏ కానుక ఇచ్చారు? లేకుంటే రేపు ఇస్తారా? చిన్నది కానీ పెద్దది కానీ బహుమతి అయితే ఇస్తారు కదా. మరి ఏమిచ్చారు? ఆలోచిస్తున్నారు. మంచిది. ఇవ్వాలా? ఇచ్చేందుకు తయారుగా ఉన్నారా? బాపుదాదా ఏం చెప్తారో అది ఇస్తారా, లేక మీరు మీ ఇష్టానుసారం ఇస్తారా? ఏం చేస్తారు? బాపుదాదా చెప్పింది ఇస్తారా, లేక మీకు ఇష్టమైనది ఇస్తారా? వారు చెప్పారు, బాపుదాదా చెప్పింది ఇస్తాము అని. చూడండి, కొద్దిగా ధైర్యం ఉంచాల్సి వస్తుంది. ధైర్యం ఉందా? మధువన్ వారికి ధైర్యం ఉందా? డబల్ విదేశీలకు ధైర్యం ఉందా? చేతులైతే బాగా ఎత్తుతున్నారు. మంచిది. శక్తులలో పాండవులలో ధైర్యం ఉందా? భారతవాసులకు ధైర్యం ఉందా? ఇదైతే ఆలోచించాల్సి వస్తుంది అని అనరు కదా. చాలామందిలో బాపుదాదా ఒక విషయాన్ని గమనించారు. చాలామందిలో చూశారు, కొంతమందిలో కాదు. ఏం చూశారు? ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు చాలామందిలో 1, 2, 3 నంబర్లలో క్రోధం యొక్క అంశం వద్దనుకున్నా ఉత్పన్నమైపోతుంది. కొంతమందిలో మహాక్రోధం యొక్క రూపంలో ఉంటుంది, కొంతమందిలో ఆవేశం రూపంలో ఉంటుంది, కొంతమందిలో 3వ నంబర్ అయిన చిటపటలాడే రూపంలో ఉంటుంది. చిటపటలాడడం అంటే తెలుసా? అది కూడా క్రోధం యొక్క అంశము, తేలిక రూపం. అది 3వ నంబరుది కనుక తేలికైనది. మొదటి రూపం తీవ్రమైనది, రెండవది దానికంటే కొద్దిగా తక్కువ. భాష అయితే ఈ రోజుల్లో అందరిది రాయల్గా అయిపోయింది. రాయల్ రూపంలో ఏమని అంటారు? విషయమే అలాంటిది కదా, ఆవేశమైతే వస్తుంది కదా అని అంటారు. ఈరోజు బాపుదాదా అందరి నుండి ఒక బహుమతి తీసుకోవాలని కోరుకుంటున్నారు. క్రోధమునైతే వదిలేయాలి, కానీ క్రోధము యొక్క అంశము ఉండకూడదు. ఎందుకు? క్రోధంలోకి వచ్చి డిస్సర్వీస్ చేస్తున్నారు. ఎందుకంటే క్రోధం అనేది ఇరువురి మధ్య ఉంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు రాదు. ఇరువురి మధ్య ఉంటుంది కనుక కనిపిస్తుంది. ఒకవేళ మనసులో కూడా ఎవరి పట్లనైనా ద్వేషభావం అంశమాత్రంగా ఉన్న మనసులో ఆ ఆత్మ పట్ల ఆవేశం తప్పకుండా వస్తుంది. కనుక డిస్సర్వీస్కు కారణమైన ఈ విషయం బాపుదాదాకు మంచిగా అనిపించదు. కనుక క్రోధభావం అంశమాత్రంగా కూడా ఉత్పన్నమవ్వరాదు. ఎలాగైతే కామం మహాశత్రువు అని బ్రహ్మచర్యంపై గమనమిస్తారో అలాగే క్రోధం మహాశత్రువు అని గాయనం చేయబడింది. శుభభావము ప్రేమభావము ఉత్పన్నం అవ్వదు. తర్వాత మూడ్ ఆఫ్ అయిపోతారు, ఆ ఆత్మ నుండి దూరం అయిపోతారు. ఎదురుగా రారు, మాట్లాడరు, వారి మాటలను తిరస్కరిస్తారు, ముందుకు వెళ్ళనివ్వరు. ఈ విషయాలన్నీ బయటి వారికి కూడా తెలిసిపోతాయి. తర్వాత ఈరోజు వీరి ఆరోగ్యం బాగాలేదు, అంతే, ఇంకేమీ లేదు అని అంటారు. మరి పుట్టినరోజున ఈ బహుమతి ఇవ్వగలరా? ప్రయత్నిస్తామని అనేవారు చేతులెత్తండి. బహుమతి ఇచ్చేందుకు ఆలోచిస్తాము, ప్రయత్నిస్తాము అనేవారు చేతులెత్తండి. సత్యమైన మనసుపై సాహెబ్ రాజీ అవుతారు. చాలామంది సోదరీ సోదరులు లేచి నిలబడ్డారు, నెమ్మదిగా లేస్తున్నారు. సత్యం చెప్పినందుకు శుభాకాంక్షలు. ఎవరైతే ప్రయత్నిస్తామని చెప్పారో వారు భలే ప్రయత్నించండి, కానీ ఎంత సమయం కావాలి? 1 నెల కావాలా? 6 నెలలు కావాలా? ఎంత సమయం కావాలి? వదిలేస్తారా, లేక వదిలేయాలనే లక్ష్యమే లేదా? ప్రయత్నిస్తామని ఎవరైతే చెప్పారో వారు మళ్ళీ లేచి నిలబడండి. మేము ప్రయత్నించి 2-3 మాసాలలో వదిలేస్తామని
భావిస్తున్నారో వారు కూర్చోండి. 6 నెలలు కావాలి అని భావించేవారు 6 నెలలు పూర్తిగా పట్టినా క్రోధాన్ని తగ్గించుకోవాలి. ఈ విషయాన్ని వదిలేయరాదు, ఎందుకంటే ఇది చాలా తప్పనిసరి. ఈ డిస్సర్వీస్ కనిపిస్తుంది. నోటి ద్వారా మాట్లాడకపోయినా ముఖం మాట్లాడుతుంది. కనుక ఎవరైతే ధైర్యం పెట్టుకున్నారో వారందరిపై బాపుదాదా జ్ఞానము, ప్రేమ, సుఖము, శాంతి యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. బాపుదాదా మీ బహుమతికి రిటర్న్గా అందరికీ ఈ విశేషమైన వరదానం ఇస్తున్నారు. ఎప్పుడైనా పొరపాటుగానైనా మీరు వద్దనుకున్నా, ఎప్పుడైనా క్రోధం వచ్చేస్తే కేవలం హృదయపూర్వకంగా మధురమైన బాబా అని అనండి. అప్పుడు తండ్రి యొక్క అదనపు సహయోగం ధైర్యం కలవారికి తప్పకుండా లభిస్తూ ఉంటుంది. కేవలం బాబా అని కాక మధురమైన బాబా అని అనండి. మధురమైన బాబా అని అంటే సహయోగం లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే లక్ష్యం ఉంచుకున్నారు కదా. కనుక లక్ష్యం ఉంటే లక్షణాలు తప్పకుండా రానే వస్తాయి. మధువనం వారు చేతులెత్తండి. అచ్చా, చేయాల్సిందే కదా. అక్కడున్నవారు హాజీ అన్నారు. చాలా మంచిది, మీకు శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా మధువనం వారికి టోలీ ఇస్తాము. చాలా శ్రమ చేస్తారు. క్రోధం గురించి టోలీ ఇవ్వము, కానీ శ్రమ గురించి ఇస్తాము. చేతులెత్తారని టోలీ ఇస్తున్నారని అందరూ అనుకుంటారు. శ్రమ చాలా బాగా చేస్తారు. సేవ ద్వారా సర్వులను సంతుష్టం చేయడంలో మధువనం వారు ఒక ఉదాహరణ. కనుక ఈరోజు నోరు తీపి చేయిస్తాము. మీరందరూ కూడా వీరి నోరు తీపి అవ్వడం చూసి మీ నోటిని మధురంగా చేసుకోండి. సంతోషం అవుతుంది కదా. ఇది కూడా బ్రాహ్మణ పరివారం యొక్క ఒక సంస్కృతి. ఈ రోజుల్లో మీరు శాంతి సంస్కృతి అనే ప్రోగ్రాం తయారు చేస్తున్నారు కదా. ఇది కూడా మొదటి నంబరు. సంస్కృతి బ్రాహ్మణ కులం యొక్క సభ్యత. బాపుదాదా చూశారు. దాది సౌగాది ఇచ్చినప్పుడు అందులో ఒక పట్టా సంచి ఉంటుంది. దానిపైన తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి అని వ్రాసి ఉంది. కనుక ఈరోజు బాపుదాదా ఈ బహుమతి ఇస్తున్నారు. పట్టా సంచి ఇవ్వడం లేదు, కానీ ఈ మాటలను వరదాన రూపంలో ఇస్తున్నారు. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరి ముఖము మరియు నడవడికలో బ్రాహ్మణ సంస్కృతి ప్రత్యక్షమవ్వాలి. ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ మొదట స్వయంలో ఈ సభ్యత అవసరము. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ప్రతి ఒక్కరి సంపర్కంలోకి రావాలి. కొందరితో ఒకలాగా, కొందరితో మరొకలాగా కాదు. ఎవరినో చూసి మీ సభ్యతను వదిలేయకండి. గడిచిపోయిన విషయాలను మర్చిపోండి. కొత్త సంస్కారాలను, సభ్యతను జీవితంలో చూపించండి. ఇప్పుడు చూపించాలి, సరేనా? అక్కడున్న వారందరూ హాజీ అన్నారు. డబుల్ విదేశీయులలో చాలామంది హాజీ అని అనడంలో చాలా మంచిగా ఉన్నారు. భారతవాసులకైతే హాజీ అని అనడం ఒక మర్యాద. కేవలం మాయకు మాత్రమే నాజీ లేదు అని చెప్పండి. ఇతర ఆత్మలకు హాజీ హాజీ అని చెప్పండి. మాకు నాజీ నాజీ అని చెప్పండి. అందరూ జన్మదినాన్ని జరుపుకున్నారా? జరుపుకున్నారు. బహుమతి ఇచ్చారు, బహుమతి తీసుకున్నారు. అచ్చా, మీతో పాటు ఇతర స్థానాలలో కూడా సభలు ఏర్పడి ఉన్నాయి. కొన్ని స్థానాలలో చిన్న సభలు, కొన్ని స్థానాలలో పెద్ద సభలు ఉన్నాయి. అందరూ వింటున్నారు మరియు చూస్తున్నారు. వారందరికీ కూడా బాపుదాదా చెప్తున్నారు, మీరందరూ కూడా ఈ రోజున బహుమతి ఇచ్చారా లేదా? అందరూ హాజీ బాబా అని అంటున్నారు. అచ్చా, దూరంగా కూర్చొని కూడా ఎదురుగా కూర్చొని వింటున్నట్లు వింటున్నారు. ఎందుకంటే సైన్స్ వారు ఇంత శ్రమ చేస్తున్నారు. శ్రమ అయితే చాలా చేస్తున్నారు కదా. కనుక అందరికంటే ఎక్కువ లాభం బ్రాహ్మణులకు ఉండాలి కదా. ఎప్పటి నుండి సంగమయుగం ప్రారంభమయ్యిందో అప్పటి నుండి ఈ సైన్స్ సాధనాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. సత్యయుగంలో మీ దేవతా రూపంలో అయితే
ఈ సైన్స్ మీ సేవ చేస్తుంది. కానీ సంగమ యుగంలో కూడా సైన్స్ సాధనాలు బ్రాహ్మణులైన మీకు లభిస్తున్నాయి. అంతేకాక సేవలో మరియు ప్రత్యక్షత చేయడంలో కూడా ఈ సైన్స్ సాధనాలు చాలా విశాల రూపంలో సహయోగులుగా అవుతాయి. కనుక సైన్స్ సాధనాలకు నిమిత్తంగా అయిన పిల్లలకు కూడా బాపుదాదా వారి శ్రమకు శుభాకాంక్షలునిస్తున్నారు. ఇకపోతే బాపుదాదా చూశారు, మధువనంలో కూడా దేశ విదేశాల నుండి చాలా శోభనీయమైన కార్డులు, ఉత్తరాలు మరియు కొంతమంది ద్వారా ప్రియ స్మృతుల సందేశాన్ని పంపించారు. బాపుదాదా వారికి కూడా విశేషమైన ప్రియ స్మృతులు మరియు జన్మదినం యొక్క పదమా పదమా పదమ పదమా పదమరట్ల శుభాకాంక్షలనిస్తున్నారు. పిల్లలందరూ బాపుదాదా నయనాల ఎదురుగా వస్తున్నారు. మీరైతే కేవలం కార్డులు చూశారు, కానీ బాపుదాదా పిల్లలను కూడా నయనాలతో చూస్తున్నారు. చాలా స్నేహంతో పంపిస్తారు మరియు బాపుదాదా కూడా అంతే స్నేహంతో స్వీకరించారు. చాలామంది తమ స్థితి గురించి కూడా వ్రాశారు. కనుక బాపుదాదా చెప్తున్నారు, ఎగరండి మరియు ఎగిరించండి. మీరు ఎగిరితే అన్ని విషయాలు కింద ఉండిపోతాయి. మీరు సదా ఉన్నతోన్నతుడైన తండ్రితో పాటు ఉన్నతంగా ఉంటారు. సెకండ్లో స్టాప్ చేయండి. శక్తుల గుణాల స్టాక్ను ప్రత్యక్షం చేయండి. నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలు సదా తండ్రి కంపెనీలో ఉండేవారు. తండ్రిని కంపానియన్గా చేసుకునే స్నేహి ఆత్మలు సదా తండ్రి యొక్క గుణాల సాగరంలో ఇమిడిపోయి సమానంగా అయ్యే బాపుదాదా యొక్క శ్రేష్ఠ ఆత్మలు సదా సెకండ్లో బిందువు ఉంచే మాస్టర్ సింధు స్వరూప ఆత్మలకు బాపుదాదా ప్రియ స్మృతులు మరియు చాలా చాలా శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. నమస్తే. అయితే బాపుదాదా ప్రతి సమయం ప్రతి బిడ్డకు చేస్తారు. అదేవిధంగా ఈరోజు కూడా నమస్తే. వరదానము: పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి ద్వారా సర్వప్రాప్తులను చేయించే దుఃఖహర్త సుఖకర్త భవ. సైన్స్ యొక్క మందులలో అల్పకాల శక్తి ఉంది. అది దుఃఖాన్ని, నొప్పిని సమాప్తం చేసేస్తుంది. కానీ పవిత్రతా శక్తి అనగా సైలెన్స్ శక్తిలో అయితే ఆశీర్వాదాల శక్తి ఉంది. పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి మరియు వృత్తి సదాకాల ప్రాప్తిని చేయిస్తాయి. అందువలనే మీ జడ చిత్రాల ఎదురుగా ఓ దయాళు దయ చూపించండి అని దయను లేక ఆశీర్వాదాలను వేడుకుంటారు. చైతన్యంలో ఇలాంటి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలుగా అయ్యి దయ చూపించారు. కనుకనే భక్తిలో మీరు పూజింపబడతారు. స్లోగన్: సమయం యొక్క సమీపత ప్రమాణంగా సత్యమైన తపస్సు లేక సాధన, బేహద్ వైరాగ్యము. ఓం శాంతి.